హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ 'కిష్ట నెల' ఇదొక లవ్ డ్రామా మూవీ. లవ్ సీన్స్‌తో పాటు డ్రామా సీన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. లవ్ సీన్స్ అసలు ఏం బాగోవు. దానికన్నా డ్రామా సీన్స్ కూడా అసలు చూడడానికి అసలు ఏం బాగోదనమాట ఈ మూవీ అయితే. ఇంకా ఈ మూవీలో కూడా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్ అండ్ హీరో గూడా దేవనే. ఈ మూవీ కోసం అన్ని రోల్స్ చేశాడు కానీ అన్ని రోల్స్ చేసినా గూడా ఈ మూవీలో ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ గూడా చూడడానికి అసలు ఏం బాలేదు. ఇంకా దేవన్ తీసుకున్న స్టోరీ ఏందంటే, విహారీ ఒక యోగా ఎక్స్‌పర్ట్ అనమాట. తను అమెరికా నుంచి ఇండియా వస్తాడు. ఇండియా వచ్చాక హీరోయిన్‌ని చూసి ప్రేమిస్తాడనమాట. ఇంకా హీరోయిన్ బృంద మన హీరో విహారీని చూడంగానే తనకి గత జన్మ గుర్తొస్తదనమాట. సో, మన హీరోయిన్‌లకి గత జన్మలు గుర్తొస్తాయి. ఆళ్ళిద్దరికి గత జన్మలు గుర్తొచ్చాక బృందాకి గత జన్మలో కొన్ని నెరవేరని కోరికలుంటాయన్నమాట. ఆ కోరికలని ప్రెజెంట్ జన్మలో తన కోరికని ఎలా నెరవేర్చుకుంది, అసలు ఏం చేసింది, ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ అనమాట. కానీ ఆ సీన్స్ మాత్రం ఎక్కడ ఇంట్రెస్ట్‌గా ఉండవు. వాళ్ళు చెప్పాల్సిన పాయింట్ కూడా ఎక్కడో మిస్ అయిపోయిందంట అనిపించిందనమాట నాకైతే. ఇంకా ఈ మూవీలో ప్లస్ అన్నట్టు ఏమీ ఉండవు. ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. నాకైతే ఒక్క సీన్ కూడా అసలు బాలేదనమాట. ఇంకా మైనస్ అయితే చాలా ఉన్నాయి. స్టోరీ అసలు బాలేదు. స్క్రీన్ ప్లే బాగాలేదు. అండ్ వాళ్ళ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ కూడా బాలేదనమాట. మంచి కాస్టింగే ఉంది. ఆ కాస్టింగ్‌ని సరిగ్గా యూజ్ చేసుకోలేదని చెప్పొచ్చు. ఇంకా గత జన్మ అని ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. ఆ ఫ్లాష్ బ్యాక్ కూడా అసలు ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ చూడడానికి అసలు ఏం బాగోదనమాట. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమాలో ఏదో ఉందని ఎక్స్‌పెక్ట్ చేసి చూసాను. ఆ తర్వాత వెళ్ళే కొన్ని సీన్స్ అసలు ఇంట్రెస్ట్‌గా ఏముండవు. ఇంటర్వెల్ సీన్ కూడా అలాగే ఉంటది. అండ్ సెకండ్ హాఫ్‌లో వెళ్ళే సీన్స్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. సో, ఫ్లాష్ బ్యాక్ సీన్ కూడా ఏదైనా హైలైట్‌గా ఉంటది. అసలు హైలైట్‌గా ఏమి ఉండదు. అదే స్టైల్‌లో క్లైమాక్స్‌కి ఒకటి తీసుకెళ్తాడు. క్లైమాక్స్‌లో కూడా ఒక సీన్ పెట్టుకుని అది చూడడానికి కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. ఏదో సింపుల్‌గా ఇంకా మూవీ కూడా ఎండ్ చేసేస్తాడు. ఇంకా ఈ మూవీలో హీరోగా, డైరెక్టర్‌గా అన్నీ దేవనే చేశాడు. తన క్యారెక్టర్ ఇంకొంచెం మంచిగా రాసుకుంటే బావుండేది అనిపించింది తనే. ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీలో అంత ఇంపాక్ట్ అనిపించలేదు. తనతో వచ్చే సీన్స్ కూడా చూడడానికి అసలేం బాలేదనమాట. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ బృందాక ధన్య బాలకృష్ణ చేసింది. తన క్యారెక్టర్ బాగానే ఉంటది. ఆ క్యారెక్టర్ దగ్గర తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ పర్లేదు ఓకే. ఓకేలాగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీలో కొంతమంది పాత యాక్టర్స్ ఉన్నారు. వినోద్ కుమార్, పృథ్వీ, తులసి, రవికేల ఇలా మంచి కాస్టింగే ఉందనమాట. ఆ క్యారెక్టర్స్ తగ్గట్టుగా వాళ్ళ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ కూడా అలాగే ఉంటదే తప్ప గాని, వాళ్ళ యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ ఎక్కడ ఈ మూవీకి హైలైట్ కాలేదనమాట. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగానే ఉంది. కొన్ని కొన్ని సీన్స్ అయితే చూడడానికి పర్లేదు కొంచెం క్వాలిటీగానే అనిపించాయన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటియేం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే ఒకసారి చూడడానికి కూడా అసలు ఈ మూవీలో ఇంట్రెస్ట్‌గా ఏం లేదు. మీరు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చూడంగానే అసలు ఈ స్టోరీ ఏంటో మీకు అర్థమైపోతది. తర్వాత వెళ్ళే కొద్దికి ఈ మూవీ సీన్స్ ఏంది ఇలా ఉన్నాయి అనేలాగా ఉంటది ఈ మూవీ అయితే. ఇంకా మీరు ఈ మూవీ చూడాలనుకుంటే వెరీ లో ఎక్స్‌పెక్టేషన్‌తో చూడండి. చూడాలనుకుంటే చూడండి. అసలు చూడకపోయినా బెటరే. మీకు మా ఆడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.